హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను లైక్ చేస్తున్నాను. మేము సరిత 80 కేజెస్ నుంచి 53 కేజెస్కి తగ్గాను. ఏ దీనికి వెళ్ళలేదు, ఏ డైట్ యూస్ చేయలేదు. నేను ఎలా తగ్గాను, బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకున్నాను, ఏ డైట్ ఫాలో అయ్యాను అని నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో అది చూడకపోతే నా ఛానల్ అప్డేట్ చేశాను, చూడండి. ఇప్పుడు లంచ్కి ఏం తీసుకుంటాను, లంచ్ ఏమేమి ఐటమ్స్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను లంచ్లో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండోలో నేను నాకు కావాల్సిన నేను హెల్తీ ఫుడ్ని నేను ఎలా ప్లాన్ చేసుకొని తింటాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, వైట్స్ అన్ని మానేయాలి. సో సెకండ్ ఏంటి, పోర్షన్ కంట్రోల్. ఎంత తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఉమెన్స్ మహిళలు వెయిట్ అదే మెయింటైన్ చేయడానికి 1800 నుంచి 2200 క్యాలరీస్ తీసుకోవాలి ఒక రోజుకి. అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 1200 నుంచి 1500 క్యాలరీస్ పర్ డే మనము తీసుకోవాలి. అలాగా బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఈ ఎన్ని క్యాలరీస్ మనం ఎంత తీసుకుంటున్నాము ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్కౌట్స్ చేయకుండా, యోగా చేయకుండా వెయిట్ లాస్ అవ్వచ్చా అంటే ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1200 కంటే బిలోగా తీసుకోకూడదు అనమాట. 1200కి తక్కువ కాకుండా చూసుకోవాలి. అది హెల్తీ వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, వైట్స్ అన్ని మానేయండి అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి పోర్షన్ కంట్రోల్ అనేది ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. నెక్స్ట్ మానేయాల్సినవి ప్యాక్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, నెక్స్ట్ ఆయిల్, డీప్ ఆయిల్ ఫ్రై ఐటమ్స్ అన్ని కొంచెం దూరం పెట్టేసి వెయిట్ లాస్ నేను స్టార్ట్